ఓం శాంతి. మురళీ డేట్ 1/11/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ ఆత్మిక యూనివర్సిటీలో మనందరం విద్యార్థులం. విశ్వమంతటికి బాబా సందేశాన్ని ఇవ్వటమే మనందరి కర్తవ్యము. ఇప్పుడు ఈ కొత్త దైవీ రాజధాని మరలా స్థాపించబడుతుంది. అనేక ధర్మాలిప్పుడు వినాశనం అవ్వనున్నాయి. ఈ దండోరా మ్రోగించాలి. అందరూ నిశ్చింతంగా ఉండండి. ఇది అంతర్జాతీయ యుద్ధం. ఇది తప్పకుండా జరుగుతుంది. దీని తర్వాత దైవీ రాజధాని వస్తుంది అన్న మాట అందరికీ మనం అర్థం చేయించాలి. అంతిమ సమయంలో వినాశన దృశ్యం చూడగలిగే విధంగా స్థిరమైన నిర్భయంగా ఉండే స్థితిని తయారు చేసుకోవాలి. ఆత్మ అభిమానిగా కావటానికి శ్రమ పడాలి. కొత్త రాజధానిలో ఉన్నత పదవి పొందాలి అంటే చదువు పైన పూర్తి ధ్యాస ఉంచాలి. విజయమాలలో పూసగా కావాలి. అన్ని సబ్జెక్టులలో పాస్ అయ్యి ఎప్పుడు రెండే గుర్తుంచుకోండి, సదా భగవంతుడు, భాగ్యం. ఈ రెండు స్మృతిలో ఉంటూ సర్వశ్రేష్టమైన భాగ్యవంతులుగా కావాలి. సంగమ యుగం యొక్క విశేషత ఏంటి అంటే భగవంతుడు చైతన్య స్వరూపంగా వచ్చి పిల్లలకు సేవ చేస్తున్నారు. భక్తి మార్గంలో అందరూ భగవంతుడికి సేవ చేస్తారు. కానీ ఇక్కడ భగవంతుడే చైతన్య దేవతలకు స్వయంగా సేవ చేస్తారు. అమృత వేళ మనందర్నీ నిద్ర లేపుతారు. భోగు పెడతారు, నిద్ర పుచ్చుతారు. రికార్డు వింటూ నిద్రించటం, గౌరవంగా నిద్ర లేచేటటువంటి బ్రాహ్మణులైన మనం అతి ప్రియమైన వారిమి మరియు సర్వశ్రేష్ఠ భాగ్యవంతులం. ఈ భాగ్యం యొక్క సంతోషం సదా ఉండాలి. కేవలం బాబాకు ప్రియమైన వారిగా కండి, మాయకు ప్రియమైన వారిగా కాకూడదు. మన హర్షిత ముఖంతో సర్వ ప్రాప్తులను అనుభూతి చేయించటమే సత్యమైన సేవ. మనందరం భాగ్యవాన్ ఆత్మలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు ఈ ఆత్మిక యూనివర్సిటీలోని విద్యార్థులు. మొత్తం విశ్వమంతటికి తండ్రి సందేశాన్ని ఇవ్వటం మీ పని. ప్రశ్న, ఇప్పుడు పిల్లలైన మీరు ఏ దండోరాను మ్రోగిస్తారు మరియు ఏ విషయాన్ని అర్థం చేయిస్తారు? జవాబు, ఇప్పుడు ఈ కొత్త దైవీ రాజధాని మరలా స్థాపించబడుతుంది. అనేక ధర్మాలు ఇప్పుడు వినాశనం అవ్వనున్నాయి అని మీరు దండోరా మ్రోగిస్తారు. అందరూ నిశ్చింతంగా ఉండండి. ఇది అంతర్జాతీయ యుద్ధం. ఇది తప్పకుండా జరగనున్నది. దాని తర్వాత దైవీ రాజధాని వస్తుంది అని మీరు అందరికీ అర్థం చేయిస్తారు. ఓం శాంతి. ఇది ఆత్మిక విశ్వవిద్యాలయం. ఇది మొత్తం విశ్వంలోని
ఆత్మల కోసం విశ్వవిద్యాలయం. ఇది మొత్తం విశ్వంలోని ఆత్మల కోసం. విశ్వవిద్యాలయంలో ఆత్మలే చదువుకుంటాయి. యూనివర్స్ అనగా విశ్వము. నియమమనుసారంగా యూనివర్సిటీ అన్న పదం పిల్లలైన మీకే వర్తిస్తుంది. ఇది ఆత్మిక విశ్వవిద్యాలయం. దైహికమైన విశ్వవిద్యాలయం ఏదీ ఉండదు. ఇది ఒక్కటే భగవంతుడైన తండ్రి యూనివర్సిటీ. ఇక్కడ ఆత్మలందరికీ శిక్షణ లభిస్తుంది. మీ ఈ సందేశం ఏదో ఒక విధంగా అందరికీ తప్పకుండా చేరుకుంటుంది. సందేశాన్ని ఇవ్వాలి కదా. అలాగే ఈ సందేశం చాలా సాధారణమైనది. వారు మన అనంతమైన తండ్రి అని, వారిని అందరూ స్మృతి చేస్తారు అని పిల్లలకు తెలుసు. వారు మన అనంతమైన ప్రియుడు. విశ్వంలో జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా ఆ ప్రియుణ్ణే తప్పకుండా స్మృతి చేస్తారు అని కూడా అనవచ్చు. ఈ పాయింట్ను బాగా ధారణ చెయ్యాలి. ఫ్రెష్ బుద్ధి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు బాగా ధారణ చెయ్యగలుగుతారు. విశ్వంలో ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ తండ్రి ఒక్కరే. విశ్వవిద్యాలయంలో మనుష్యులే చదువుకుంటారు కదా. మనమే 84 జన్మలు తీసుకుంటాము అని కూడా పిల్లలైన మీకు తెలుసు. 84 లక్షల విషయమేదీ లేదు. విశ్వంలో ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారంతా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు. ఇది చీచీ ప్రపంచం, దుఃఖధామం. దీనిని సుఖధామంలోకి తీసుకువెళ్లేవారు ఒక్క బాబానే. వారిని ముక్తి ప్రదాత అని కూడా అంటారు. మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు కదా. మీరు ఈ సందేశాన్ని అందరికీ అందించి రండి అని బాబా అందరికీ చెప్తారు. బాబాని అందరూ స్మృతి చేస్తారు. వారిని గైడ్ అని, లిబరేటర్ అని, దయార్థ హృదయుడు అని కూడా అంటారు. అనేక భాషలున్నాయి కదా. ఆత్మలందరూ ఒక్కరినే పిలుస్తూ ఉంటారు. కావున ఆ ఒక్కరే మొత్తం విశ్వమంతటికి శిక్షకుడుగా కూడా అవుతారు కదా. వారు తండ్రి, కానీ వారు ఆత్మలందరికీ శిక్షకుడు మరియు గురువు కూడా అని ఎవ్వరికీ తెలియదు. వారు అందరికీ మార్గదర్శన కూడా చేస్తారు. ఈ అనంతమైన మార్గదర్శకుడిని గురించి కేవలం పిల్లలైన మీకే తెలుసు. వీరిని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. ఆత్మంటే ఏంటో కూడా మీరే తెలుసుకున్నారు. ప్రపంచంలో ఇవి తెలిసిన మనుషులు ఒక్కరు కూడా లేరు. విశేషంగా భారతదేశం వారికి మరియు ప్రపంచమంతటికి ఆత్మ అంటే ఏంటో తెలియదు. భృకుటి మధ్యలో ఒక అద్భుత తార ప్రకాశిస్తూ ఉంటుంది అని కూడా అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ అవినాశి అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు.
అది ఎప్పుడూ పెద్దగా లేక చిన్నగా అవ్వదు. ఏ విధంగా మీ ఆత్మ ఉందో అలాగే తండ్రి కూడా ఒక బిందువే. వారు పెద్దగా చిన్నగా ఉండరు. వారు కూడా ఒక ఆత్మయే. కానీ వారు కేవలం పరమ ఆత్మ, ఉన్నతోన్నతమైన వారు. ఆత్మలందరూ నిజానికి పరంధామంలోనే ఉంటాయి. పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తాయి. మళ్ళీ తమ పరంధామంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. పరంపిత పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే ఆత్మలను పరంపితయే ముక్తిలోకి పంపించారు. కావున వారినే స్మృతి చేస్తారు. ఆత్మనే తమో ప్రధానంగా అయ్యింది. ఎందుకు స్మృతి చేస్తారో కూడా తెలియదు. ఏ విధంగా చిన్న పిల్లవాడు నానా నానా అంటూ ఉంటాడో, అతడికి ఏమీ తెలియదో, అలాగే మీరు కూడా మమ్మా బాబా అంటారు, కానీ ఏమీ తెలియదు. భారతదేశంలో ఒకే రాజ్యం ఉండేది. దానిని దైవీ రాజ్యము అని అంటారు. మళ్ళీ తర్వాత వేరే వారు కూడా అందులో ప్రవేశించారు. ఇప్పుడు ఎంతో మందిగా అయిపోయారు. కావుననే ఇన్ని గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా దూరిపోయారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్నో గొడవలు జరిగాయి. ఎంతో అంధకారం కూడా వ్యాపించింది. ఎంతో కొంత హద్దైతే ఉండాలి కదా. పాత్రదారుల హద్దు ఉంటుంది. ఇది కూడా రచింపబడి ఉన్న ఆట. ఇందులో ఎంతమంది పాత్రదారులైతే ఉన్నారో వారిలో ఎక్కువ తక్కువ అవ్వరు. ఎప్పుడైతే పాత్రదారులందరూ స్టేజ్ పైకొచ్చేస్తారో అప్పుడు వారు తిరిగి వెళ్ళాలి కూడా. మిగిలిన పాత్రదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వస్తూ ఉంటారు. ఎంతగా కంట్రోల్ చేసేందుకు కష్టపడినా కానీ వారు ఏమీ చెయ్యలేరు. బీకేలమైన మేము ఎటువంటి బర్త్ కంట్రోల్ చేస్తామంటే దానితో అక్కడ కేవలం 9 లక్షల మందే మిగులుతారు. తర్వాత ఇంత జనాభా అంతా తగ్గిపోతుంది. మేం మీకు నిజమే చెప్తున్నాము. ఇప్పుడు ఆ స్థాపన చేస్తున్నాము. కొత్త ప్రపంచం, కొత్త వృక్షం తప్పకుండా చిన్నగానే ఉంటుంది. ఇక్కడైతే దీనిని కంట్రోల్ చెయ్యలేరు. ఎందుకంటే ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. వృద్ధి జరుగుతూ ఉంటుంది. పాత్రదారులు ఎవరైతే రానున్నారో వారు ఇక్కడకే వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోరు. తెలివైన బుద్ధి ఉన్నవారే అర్థం చేసుకుంటారు. రాజధానిలో అన్ని రకాల పాత్రదారులు ఉంటారు. సత్యుగంలో ఏ రాజధాని అయితే ఉండేదో అది మళ్ళీ పునఃస్థాపితమవుతుంది. బదిలీ అయిపోతారు. ఇప్పుడు మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానమైన క్లాసులోకి బదిలీ అవుతారు. పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచానికి వెళతారు. మీ చదువు ఈ ప్రపంచం కోసమే కాదు. ఇటువంటి విశ్వవిద్యాలయం
ఇంకా ఏదీ ఉండదు. నేను మిమ్మల్ని అమరలోకం కోసం చదివిస్తున్నాను అని స్వయంగా గాడ్ ఫాదరే అంటారు. ఈ మృత్యులోకం అంతమవ్వనున్నది. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఉండేది. ఇది ఎలా స్థాపించబడింది అన్నది ఎవ్వరికీ తెలియదు. మీరు ఎక్కడైనా ఉపన్యాసం చేసేటప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రం తప్పకుండా ఉంచండి అని బాబా ఎల్లప్పుడూ అంటారు. అందులో తారీఖు కూడా స్పష్టంగా వ్రాసి ఉండాలి. కొత్త విశ్వం ప్రారంభం నుండే 1250 సంవత్సరాల వరకు ఈ వంశపు రాజ్యం ఉండేది. క్రైస్తవ రాజ్య వంశాల రాజ్యం ఉండేది అని అంటారు కదా. ఒక్కరి వెనక ఒకరు కొనసాగుతూ వస్తారు. అలాగే దేవతా రాజ్యం వంశం ఉన్నప్పుడు ఇంకెవరూ లేరు. ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యం వంశ స్థాపన జరుగుతుంది. మిగిలిన వారందరిది వినాశనం అవ్వనున్నది. యుద్ధం కూడా మీ ముందుంది. భాగవతం మొదలైన వాటిలో ఈ విషయం పైన కూడా కథలను వ్రాసేశారు. బాల్యంలో ఈ కథలు మొదలైనవన్నీ వినేవారు. ఈ రాజ్య స్థాపన ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా బాబానే రాజయోగాన్ని నేర్పించారు. ఎవరైతే పాస్ అవుతారో వారు విజయమాలలోని మణులుగా అవుతారు. ఇంకా ఎవరికి ఈ మాల గురించి తెలియదు. దీని గురించి మీకే తెలుసు. మీది ప్రవృత్తి మార్గం. పైన బాబా ఉన్నారు. వారికి తమ శరీరం లేదు. ఆ తర్వాత బ్రహ్మ, సరస్వతి మరియు లక్ష్మీనారాయణులు. ముందు తండ్రి ఉండాలి. ఆ తర్వాత జంట. రుద్రాక్షలో పూసలు ఉంటాయి కదా. నేపాల్లో ఒక వృక్షం ఉంది. అక్కడ నుండి ఈ రుద్రాక్షలు వస్తాయి. అందులో నిజమైనవి కూడా ఉంటాయి. ఎంత చిన్నగా ఉంటే అంత ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థాన్ని తెలుసుకున్నారు. ఇప్పుడు విష్ణు విజయమాల లెక్క రూండుమాల తయారవుతుంది. భక్తులైతే కేవలం మాలను తిప్పుతూ రామరామ అని అంటారు. అర్థమేమీ తెలియదు. మాలను జపిస్తారు. ఇక్కడైతే బాబా నన్ను స్మృతి చెయ్యండి అని అంటారు. ఇది అజపాజపం. మీ నోటి నుండి ఏమి అనవలసిన అవసరం లేదు. పాటలు కూడా స్థూలమైనవే అవుతాయి. పిల్లలైతే కేవలం బాబాని స్మృతి చెయ్యాలి. లేకపోతే పాటలు మొదలైనవి గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి విషయమే. మీరైతే శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి. బాబా డైరెక్షన్ మన్మనాభవ. పాటలను పాడండి, ఆర్తనాదాలు చెయ్యండి అని బాబా ఏమీ చెప్పరు. నా మహిమను గానం చెయ్యవలసిన అవసరం కూడా లేదు. తాను జ్ఞాన సాగరుడని, సుఖశాంతుల సాగరుడు అని మీకు తెలుసు. ఇది మనుష్యులకు తెలియదు. ఏదో అలా పేరు పెట్టేశారు. మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. తండ్రే వచ్చి తమ నామరూపాలు మొదలైనవి తెలియచేస్తారు. తాము ఎలా ఉంటారో, ఆత్మైన మీరు ఎలా ఉంటారో చెప్తారు.
చేస్తారు. మీరు పాత్రను అభినయించేందుకు ఎంతో కష్టపడతారు. మీరు అర్ధకల్పం భక్తి చేశారు. నేనైతే అటువంటి పాత్రలోకి రాను. నేను సుఖ దుఃఖాలకు అతీతమైన వాడిని. మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు, మళ్ళీ సత్యుగంలో మీరే సుఖాన్ని అనుభవిస్తారు. మీ పాత్ర నాకన్నా ఉన్నతమైనది. నేను అర్ధకల్పం విశ్రాంతిగా వానప్రస్థంలో అక్కడే కూర్చుంటాను. మీరు నన్ను పిలుస్తూ ఉంటారు, అలాగని నేను అక్కడ కూర్చొని మీ పిలుపును వింటున్నాను అని కాదు. నా పాత్రయే ఈ సమయంలో ఉంటుంది. డ్రామా పాత్ర గురించి నాకు తెలుసు. ఇప్పుడు డ్రామా పూర్తయింది. నేను వెళ్లి పతితులను పావనులుగా తయారు చేసే పాత్రను అభినయించాలి. ఇంకా ఏ విషయము లేదు. పరమాత్మ సర్వశక్తివంతుడగు అంతర్యామి అని మనుష్యులు భావిస్తారు. అందరి లోపల ఏమేమి జరుగుతూ ఉంటుందో వారికి తెలుసు అని అంటారు. కానీ అలాంటిదేమీ లేదు అని బాబా అంటారు. మీరు ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు ఖచ్చితమైన సమయంలో నేను రావలసి ఉంటుంది. నేను సాధారణ తనువులోకే వస్తాను. నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని దుఃఖం నుండి విడిపిస్తాను. బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపన, శంకరుని ద్వారా అనేక ధర్మాల వినాశనం, హాహాకారాల తర్వాత జై జై ధ్వనులు వినపడతాయి. ఎన్ని హాహాకారాలు జరగనున్నాయి. తుఫాన్లలో మరణిస్తూ ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సహాయం కూడా ఎంతగానో ఉంటుంది. లేకపోతే మనుష్యులు చాలా రోగగ్రస్తులుగా దుఃఖితులుగా అయిపోతారు. పిల్లలు దుఃఖితులుగా అయిపోకుండా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎంత తీవ్రంగా వస్తాయంటే అవి వెంటనే అందరినీ అంతం చేసేస్తాయి అని బాబా చెప్తారు. బాంబులైతే పెద్దగా ఏమీ చెయ్యవు. ప్రకృతి వైపరీత్యాలే చాలా సహాయం చేస్తాయి. భూకంపాలలో లెక్కలేనంత మంది అంతమైపోతారు. నీటి అలలు 2-3 వచ్చాయంటే అంతమైపోతారు. సముద్రం కూడా ఉప్పొంగుతుంది, భూమిని ముంచేస్తుంది. 100 అడుగులు ఉప్పొంగితే ఏమైపోతుంది? ఇవన్నీ ఆహాకారాల దృశ్యాలు. ఇటువంటి దృశ్యాలను చూసేందుకు ధైర్యం కావాలి. ఎంతగానో కష్టపడాలి మరియు నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీలో అహంకారం ఏమాత్రం ఉండకూడదు. దేహి అభిమానులుగా అవ్వండి. దేహి అభిమానులుగా ఉండేవారు చాలా మధురంగా ఉంటారు. నేనైతే నిరాకారుణ్ణి మరియు విచిత్రుడిని. సేవ చేసేందుకు ఇక్కడకు వస్తాను అని బాబా అంటారు. నన్ను ఎంతగా మహిమ చేస్తారో చూడండి. ఓ జ్ఞాన సాగర తండ్రి అని అంటారు. మళ్ళీ ఇంకొక వైపు పతిత ప్రపంచంలోకి రమ్మని పిలుస్తారు. మీరు చాలా గొప్ప నిమంత్రణని ఇస్తారు. స్వర్గంలోకి వచ్చి ఒకసారి ఆ సుఖాలను చూడండి అని కూడా అనరు. హే పతిత పావన, మేం పతితులుగా ఉన్నాము,
మమ్మల్ని పావనంగా చేసేందుకు రా అని పిలుస్తారు. నిమంత్రణ ఎలా ఉందో చూడండి. పూర్తిగా తమో ప్రధానమైన పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి రమ్మని పిలుస్తారు. భారతవాసులు చాలా మంచి నిమంత్రణనే ఇస్తారు. డ్రామాలోని రహస్యమే ఇలా ఉంది. ఇది తన అనేక జన్మల అంతిమ జన్మ అని ఇతడికి కూడా ఏం తెలుసు? బాబా ప్రవేశించారు, అప్పుడే చెప్తారు. బాబా ప్రతి విషయంలోని రహస్యాన్ని వివరించారు. బ్రహ్మయే తన పత్నిగా అవ్వవలసి ఉంది. ఇతడు నా భార్య అని శివ్ బాబా స్వయంగా అంటారు. నేను ఇతడిలోకి ప్రవేశించి ఇతడి ద్వారా మిమ్మల్ని నా వారిగా చేసుకుంటాను. ఇతడు సత్యమైన పెద్ద తల్లి అవుతాడు మరియు తాను దత్తత తీసుకోబడ్డ తల్లి. మాతా పితలు అని మీరు వీరిని అనొచ్చు. శివ్ బాబాను కేవలం తండ్రి అనే అంటారు. ఇతడు బ్రహ్మ బాబా. తల్లి గుప్తంగా ఉంది. బ్రహ్మ తల్లి, కాని తనువు పురుషుడిది కావున ఇతడు సంభాళించలేడు. కాబట్టి ఆ కూతురిని దత్తత తీసుకున్నారు. తనకు మాతేశ్వరి అన్న పేరుని పెట్టారు. తాను అందరికీ హెడ్ అయ్యింది. డ్రామానుసారంగా ఒక్క సరస్వతియే ఉంది. దుర్గా, కాళీ మొదలైన అనేక పేర్లున్నాయి. మాతా పితలైతే ఒక్కరే ఉంటారు కదా. మీరందరూ పిల్లలు. సరస్వతి బ్రహ్మ కూతురు అన్న గాయనం కూడా ఉంది. మీరు బ్రహ్మ కుమారి కుమారులు కదా. మీకు ఎన్నో పేర్లున్నాయి. ఈ విషయాలన్నీ మీలో కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. చదువులో కూడా నెంబర్ వారీగా ఉంటారు కదా. ఒక్కరు మరొకరితో కలవరు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. ఇది రచింపబడి ఉన్న డ్రామా. దీనిని విస్తారంగా అర్థం చేసుకోవాలి. ఎన్నో పాయింట్లున్నాయి. బ్యారిస్టరీ చదువుతారు, మళ్ళీ అందులో కూడా నెంబర్ వారీగా ఉంటారు. కొందరు బ్యారిస్టర్లైతే 2-3 లక్షలు సంపాదిస్తారు. కొందరు డ్రెస్ కూడా చినిగిపోయిందే ధరిస్తారు. ఇందులో కూడా అంతే. ఇది అంతర్జాతీయ యుద్ధము అని పిల్లలైన మీకు అర్థం చేయించటం జరిగింది. ఇప్పుడు మీరు నిశ్చింతంగా ఉండండి అని అర్థం చేయిస్తారు. యుద్ధమైతే తప్పకుండా జరగవలసిందే. కొత్త దైవీ రాజధాని మరలా స్థాపన అవుతుంది అని మీరు దండోరా మ్రోగిస్తారు. అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది. ఇది ఎంత స్పష్టంగా ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ ప్రజలు రచింపబడతారు. ఇతడు నా ముఖ వంశావళి అని అంటారు. మీరు ముఖ వంశావళి బ్రాహ్మణులు, వారు కుక వంశావళి బ్రాహ్మణులు. వారు పూజారులు, మీరు ఇప్పుడు పూజ్యులుగా అవుతున్నారు. ఇప్పుడు మనమే దేవతలుగా పూజ్యులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మీ శిరస్సుపై ప్రకాశ కిరీటం లేదు. మీ ఆత్మ ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తుంది.
ఈ శరీరంపై మీకు ప్రకాశ కిరీటాన్ని చూపించలేరు, ఎందుకంటే అది బాగుండదు. ఈ సమయంలో మీరు మహిమా యోగ్యులుగా ఉన్నారు. ఈ సమయంలో ఎవరి ఆత్మ పవిత్రంగా లేదు, కావున ఎవరిపైన ఈ సమయంలో ప్రకాశ కిరీటం ఉండకూడదు. ఆ ప్రకాశ కిరీటం సత్యుగంలో ఉంటుంది. 2 కళలు తక్కువ ఉన్న వారికి కూడా ఈ ప్రకాశ కిరీటం చూపించకూడదు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మనస్థితిని ఎంత అచలంగా మరియు నిర్భయంగా తయారు చేసుకోవాలి అంటే మీరు అంతిమ వినాశన దృశ్యాలు నిర్భయంగా చూడగలగాలి. దేహి అభిమానులుగా అయ్యేందుకు కృషి చెయ్యాలి. రెండో పాయింట్, కొత్త రాజధానిలో ఉన్నత పదవిని పొందేందుకు చదువుపై పూర్తి ధ్యాస ఉంచాలి. పాస్ అయ్యి విజయమాలలోని మణులుగా అవ్వాలి. వరదానం, సదా భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉండే సర్వశ్రేష్టమైన భాగ్యశాలి భవ. సంగమయుగంలో భగవంతుడు చైతన్య స్వరూపంలో వచ్చి పిల్లలకు సేవ చేస్తున్నారు. భక్తి మార్గంలో అందరూ భగవంతునికి సేవ చేస్తారు, కానీ ఇక్కడ చైతన్య దేవతలకు స్వయం భగవంతుడే సేవ చేస్తారు. అమృత వేళలో నిద్ర లేపుతారు, భోగు పెడతారు, నిద్ర పుచ్చుతారు. రికార్డు వింటూ నిద్రించే, గౌరవంగా నిద్ర లేచే బ్రాహ్మణులైన మనం అతి ప్రియమైన మరియు సర్వశ్రేష్టమైన భాగ్యవంతులం. ఈ భాగ్యం యొక్క సంతోషంలో సదా ఊగుతూ ఉండండి. కేవలం బాబాకి మాత్రమే ప్రియమైన వారిగా అవ్వండి, మాయకు కాదు. ఎవరైతే మాయకు ప్రియంగా అవుతారో వారు చాలా ఆకతాయిగా అవుతారు. స్లోగన్, మీ హర్షితంగా ఉండే ముఖం ద్వారా సర్వ ప్రాప్తులను అనుభూతి చేయించటమే సత్యమైన సేవ. అవ్యక్త ప్రేరణ పాయింట్, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరిగా అవ్వటము అంటే ధ్వనికి అతీతంగా వెళ్ళటం. శరీరం ఉంటే ధ్వని ఉంటుంది. శరీరం నుండి అతీతంగా అయిపోతే సైలెన్స్ గా అవుతారు. 1 సెకండ్లో సేవ యొక్క సంకల్పాలలోకి రావాలి. మరొక సెకండ్లో సంకల్పం నుండి అతీతంగా స్వరూపంలో స్థితి అయిపోవాలి. కార్యం కోసం శారీరక భావంలోకి రావాలి. మరో సెకండ్లో అశరీరిగా అయిపోవాలి. ఎప్పుడైతే ఈ డ్రిల్ పక్కా అవుతుందో అప్పుడు పరిస్థితులను ఎదుర్కోగలరు. ఓం శాంతి.